నాన్నగారి పేరు మీరు చెప్తారా నేను చెప్పాలా? లేదు నేను చెప్తాను. చెప్పండి. అంటే మా నాన్న పేరు యాక్చువల్లీ ఇక్కడ బయట అంటే వాళ్ళ అమ్మ నాన్న పేరు పెట్టింది అయితే రావుల శ్రీనివాస్ అని చెప్పేసి, బయట అందరు ముద్దుగా అయితే సీను అంటారు. 7వ తరగతి ఇక్కడనే మా మా విలేజ్ అయితే బెక్కలు, నా అప్పుడు మద్దూరు మండలం. కాకపోతే ఏంటంటే పక్క ఊరినని మన ఇది దుల్మిట ఇప్పుడు మండలం అయింది అదే. ఆ మండలం కన్నా ఇప్పుడు దుల్మిట మండలం కాబట్టి దుల్మిటలోనే చదువుకున్నాను. 7వ తరగతి వరకు చదువుకొని 1982 81 82 బహుశా. అప్పుడు ఏది మన వాళ్ళ అన్న కూడా ఆల్రెడీ అప్పుడు పార్టీలో ఉన్నాడు ఫుల్ టైం. మరి వాళ్ళ అన్న అంటే వాళ్ళ సొంత అన్ననే, ఇక సత్తన్న అంటారు, రావుల పరశురాములు అని కూడా అంటారు అన్నట్టు. ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇక మా అన్న కూడా ఉన్నాడు కదా అని చెప్పి అదే ఇన్స్పిరేషన్తో పాటు మా నాన్న కూడా ఆ పార్టీలో వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత డాడీ ఏంటంటే అప్పుడు ఇక్కడ తెలంగాణలో బాగా నిర్బంధం ఎక్కువైంది కాబట్టి పార్టీ అనేది ఇంకా ఎక్స్పాండ్ కావాలి కాబట్టి పార్టీని ఎటు పంపించాలంటే కొంతమంది డీకే పంపించాను అన్నట్టు. డీకే పోయేటప్పుడు కొన్ని 7 దళాలు పోయిన అన్నట్టు. మనకు అంత ఐడియా లేదు, వాళ్ళు ఎప్పుడు 1980 బ్యాచ్ కాబట్టి మా నాన్న ఒక టీంలో. మా నాన్న ఏంటంటే కొంట, ఇది మన భద్రాచలం అవతల కొంట అంటారు. ఆ కొంట, సూక్మా, దంతేవాడ, బిజాపూరు, ఈ మాడు, ఇదంతా కేఎస్కాళ్ళు, తర్వాత ఏమంటాం ఇది రావు ఘాటు, ఇదంతా ఒక మన గడ్చిరోలి, ఇదంతా డీకే కింద వస్తుంది అన్నట్టు. అంటే రాజనాంద్ అంతా డీకే కిందికి వస్తుంది. ఇక మా నాన్న ఏంటంటే అప్పుడు ఫస్ట్ టీం కాబట్టి ఈ కుంటదళం అని చెప్పేసి, కుంటదళంలో ఈయన అంటే అక్కడ పోయిన తర్వాత ఈయన సబ్యూనిట్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్కి సెంట్రల్ కమిటీ వరకు కూడా మా నాన్న పనిచేయడం జరిగింది. సో అంటే నాన్నని పట్టిస్తే రివార్డు కూడా ఉండనంట, 1,30,00,000 ఏమో. అవును. సో ఒకవేళ ఆయనను పట్టిస్తే 1,30,00,000 ఇస్తాం, లేకుంటే ఆయన లొంగిపోయినా కానీ 1,30,00,000 అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. కానీ లొంగిపోకుండా సో ఆరోగ్యం క్షీణించి చనిపోవడము అని నాకు తెలుసు. కానీ నిజంగా అట్లాగే చనిపోయారా, లేకుంటే ఎవరన్నా ఎన్కౌంటర్ చేసి? లే యాక్చువల్ అట్లేం లేదు. నేనే ఉన్నా, మా బటాలియన్ ఉండే అప్పుడు. ఇడమ దాదా కూడా ఉండే, ఇడమ దాదాతో పాటు ఇంకా చనిపోయిన అమరైన కామ్రేడ్ సీసీ కామ్రేడ్ మన దూలదాదా కూడా ఉండే అన్నట్టు. దూలదాదా ఉండే, తర్వాత ఇతరులు చాలా మెంబర్స్ ఉండే. దాదాపు మేమే ఫుల్ టైమర్స్ దాదాపు 1000 మంది దాకా అప్పుడే ఉండే, డాడీతో పాటు ఉండే. ఇక డాడీకి ఏంటంటే నాకు తెలిసి 2012 నుంచి షుగర్ పేషెంట్. అంటే నేను పుట్టక ముందు నుంచే షుగర్, ఇది మన 1906 ఆయనకు మా డాడీ కన్ఫర్మ్ అయింది అన్నట్టు. నేను పుట్టింది 99లో పుట్టిన నేను. మా నాన్నకు షుగర్ ఆయనకు స్వయంగా చెప్పి నేను కొంచెం ఊహ వచ్చిన తర్వాత 96 నుంచి షుగర్ స్టార్ట్ అయింది. అంటే షుగర్తో పాటు షుగర్ ఉందంటే ఆటోమేటిక్ ఒక 10 years తర్వాత ఆటోమేటిక్ బీపీ కూడా వస్తుంది అన్నట్టు. ఇక బీపీ ట్యాబ్లెట్స్, షుగర్ ట్యాబ్లెట్స్ నేను చిన్నప్పుడు, నేను పుట్టక ముందు నుంచి ఆయన అలవాటు చేసుకున్నాను. అంతేగా నాకు ఊహ తెలిసినప్పుడు కూడా షుగర్ ట్యాబ్లెట్స్, బీపీ ట్యాబ్లెట్స్, గౌటు అంటే మనం హిందీలో గట్టిగా అంటారు దాన్ని, గౌటు అంటే అది మన కీళ్ళ సమస్యలు ఇబ్బంది అన్నట్టు. అది మా డాడీ కూడా ఉండే అన్నట్టు. ఇక ఇవన్నీ ఆరోగ్య సమస్యలు బాగుండే. పైగా మొదటి ఏంటంటే మా నాన్న హెచ్జెడ్సీ ఉన్నప్పుడు కొంచెం బాధ్యతలు ఎక్కువ ఉండే అన్నట్టు. అప్పుడు జన్తన్ సర్కార్ అని కూడా ఉండే ఒకటి. ఈ జన్తన్ సర్కారు ఎప్పుడు మనము పార్టీలో ఒకటి జన్తన్ సర్కార్ ఉండాలని చెప్పి దాంట్లో మొదటిగా సచివ లెక్క మా నాన్నని ఎన్నుకున్నారట. ఈ జన్తన్ సర్కార్ ఒకటి ఎన్నుకున్న తర్వాత మొదటిగా మా నాన్నకు జన్తన్ సర్కార్ అధ్యక్షుగా పెట్టారు, జోన్ జన్తన్ సర్కార్ అధ్యక్షుడు. ఇప్పుడు మన తెలంగాణలో ఎక్కడ లేదు, మన బీహార్ జార్ఖండ్ కూడా జన్తన్ సర్కార్ లేదు, ఓన్లీ మన డీకేలోనే జన్తన్ సర్కార్ ఉందన్నట్టు. జన్తన్ సర్కార్ అంటే ఏంటంటే అన్ని రకాలు, ఇప్పుడు దాంట్లో కృషి విభాగ్ కానీ, జనసంపర్క్ కానీ, జంగల్ శాఖ కానీ, ఇక ఇతర ఒక 9 శాఖలు ఉంటాయి అన్నట్టు. 9 శాఖలకు టోటల్ హెడ్ ఒక డీకేకి ఉంటుంది అన్నట్టు. డీకే హెడ్ ఎవరంటే మా నాన్న ఉండే అన్నట్టు. దీంట్లో కొన్ని అన్ని రకరకాలు, ఒక్కొక్క డివిజన్కి ఒక జన్తన్ సర్కార్ హెడ్ ఉండాలి, తర్వాత ఏరియాలకు ఒక జన్తన్ సర్కార్ హెడ్ ఉండాలి, తర్వాత ఏరియా నుంచి ఒక్కొక్క ఇది పంచాయతీకి ఒక శాఖ హెడ్ ఉండాలి, పంచాయతీ నుంచి ఒక్కొక్క ఊరికి ఒక శాఖ హెడ్ ఉండాలి అని ఇట్లా అన్ని డాంచాలు అంటే ఒక్కొక్క విభాగాలు ఇట్లా క్రియేట్ చేశారు అన్నట్టు పార్టీ. నాకు తెలిసి 2012 నుంచి నాకు జన్తన్ సర్కార్ అంటే బాగా నాకు పరిచయం అయింది. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళతో డాడీ వాళ్ళతో తిరిగిన కాబట్టి నాకు అప్పటి నుంచి ఊహ నాకు తెలుసు, కానీ క్రియేట్ ఎప్పుడు చేసి నాకు తెలియదు జన్తన్ సర్కార్ అనేది అట్లా. అయితే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నారు కదా, ఇప్పుడు చిన్నప్పుడు మనకి పాలు, బిస్కెట్స్ ఇవన్నీ కావాలి. సో మీకు ఎట్లా దొరుకుతుండే అక్కడ? అంటే నిజంగా చెప్పాలంటే నేను 99 నాది పుట్టినప్పుడు. కాకపోతే ఏంటంటే నాకు మా నాన్న ఏం చేశారంటే, మరి ఇప్పుడు పార్టీలు ఏంటంటే పిల్లలు ఉండడం అంటే పోషించడం కష్టం ఆడ. ఏంటంటే ఇంకోసారి నిర్బంధం వస్తాయి, పోలీసులు వస్తూ ఉంటారు, ఎప్పుడంటే అప్పుడు ఫైరింగ్ అయితే ఉంటుంది అన్నట్టు. ఏ టైంలో ఎట్లా ఉంటే తెలియదు అని చెప్పేసి నాకు కొంట అంటే ఇప్పుడు మాకు అంటే వరుసకి ఇట్లా ఇప్పుడు చెప్పలేము,
కానీ నేను బాబాయ్ అని పిలుస్తాను. నాకు ఒక మా నాన్న పరిచయం చేశారు కాబట్టి ఆ ఇంట్లో కుటుంబంతో నేను బాబాయ్ అని చెప్పుకుంటూ వాళ్ళతో నేను కలిసిపోయినా అన్నట్టు. ఇక వాళ్ళ దగ్గర ఉంటూ నేను ఒక మన 4th క్లాస్ దాకా అక్కడనే చదువుకున్నాను నేను. 4th క్లాస్ వరకు చదువుకున్న తర్వాత ఎక్స్పోజ్ అయింది. అంటే మెయిన్గా ఇక నేను అన్ని చిలిపితాను, మా నాన్న ఇది మా నాన్న అదని చెప్పి ఇటు మాట్లాడేసరికి ఎక్స్పోజ్ అయింది అన్న టూర్లో. ఓకే. అయితే ఇక నాకు ఎవరు చదివిపిస్తున్నారు ఆ సార్ కూడా కొట్టిరు పాపం, రామన్న కొడుకుని చదివిపిస్తున్నావా, ఇక్కడ ఉన్నాడు మాకు ఎందుకు చెప్పలే అని చెప్పేసి అప్పుడు కొట్టిరు అన్నట్టు. తర్వాత నన్ను ఎవరు సాదిరో వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టిరు పాపము. ఓకే. తర్వాత ఎక్స్పోజ్ అయింది కదా మరి ఎట్లా దిద్దని చెప్పేసి మళ్ళీ మా నాన్న ఏం చేసి అంటే మీరు ఇప్పుడు నా కొడుకుని సాధలేరు నేను తీసుకుపోతా అని చెప్పేసి మళ్ళీ పార్టీలో తీసుకుపోయింది మా నాన్న. 4th క్లాస్ తర్వాత 4th క్లాస్ తర్వాత ఇక మళ్ళీ అట్లా అయిన తర్వాత మళ్ళీ ఇక ఇక్కడ ఎట్లా చేయాలి వీనికి, ఇక్కడ ఉంటే నడవలేడు కదా కొన్ని. ఇప్పుడు ఒక్కొక్క రోజు అయితే సాయంత్రం పూట 4 గంటలు స్టార్ట్ చేస్తే పొద్దున్న తెల్లారి 10 గంటల దాకా నడిచి అట్లా వస్తుంది సిచ్యువేషన్లో ఉండే పార్టీ ఆ టైంలో. అంటే ఒక్కొక్క ఏరియా నుంచి ఇంకొక డివిజన్ దాటి పోవాలి. ఇక కష్టం అవుతుంది కదా మరి వీని ఇక్కడ పెట్టుకుంటే ఎట్లా, వీడు చిన్నోడా మరి వీని ఎక్కడ ఏం చేద్దాం అనేసరికి తర్వాత ఏం చేశారంటే ఇక బయట మన ఇది ఇంకొక స్టేట్ పంపించి అక్కడ చదివిపించారు. ఆడ నేను కొన్ని చేసే తప్పుల వల్ల పాటలు పాడడం, ఇదే మన మావోస్ పాటలు ఇట్లా పాడడం వల్ల ఆడ ఎక్స్పోజ్ అయిపోయినా. ఓకే. అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల తీసుకొచ్చారు. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే రీసెంట్లీ చనిపోయాడు మన కోసాదాద్ అని చెప్పేసి, మన కడారి సత్యనారాయణ అని చెప్పేసి సెంట్రల్ కమిటీ మెంబర్. అయితే ఇప్పుడు ఆయన తీసుకొచ్చి మరి రంజిత్కి ఎట్లా చేద్దాము మరి ఎక్స్పోజ్ అయింది కదా మరి ఎట్లా ఇప్పుడు 1 year వేస్ట్ అవుతుంది కదా వీని ఎట్లా చేద్దామంటే అప్పుడు పార్టీ లోపల ఒకటి ఏంటంటే BCTS అని చెప్పేసి ఒక స్కూల్ నడుస్తుంది అన్నట్టు, బేసిక్ కమ్యూనిస్ట్ ట్రైనింగ్ స్కూల్ అని చెప్పేసి BCTS అని. అంటే పార్టీలు ఏంటంటే చిన్నపిల్లలకు కానీ లేకపోతే కొంచెం పెద్దోళ్ళు అంటే ఒక ఏది ఎడ్యుకేటెడ్ పర్సన్ కొంచెం ఏది చదువుకునే పర్సన్కి అక్కడ తీసుకొపోయి ప్రత్యేకంగా ఒక ఇది మన పార్టీ గురించి అవగాహన చెప్తుంది అన్నట్టు. దాంట్లో సెంట్రల్ కమిటీ వాళ్ళు వస్తారు, HZC వాళ్ళు కూడా వస్తారు, తర్వాత టెక్నికల్ డిపార్ట్మెంట్ వచ్చి ఏంటంటే పార్టీ అంటే ఏంది, ఈ మనం ఏమంటాము ధర్మశాస్త్రం అంటే ఏంది, అర్థశాస్త్రం అంటే ఏంది, ఈ పార్టీ ఎందుకు పుట్టాల్సి వచ్చింది, పార్టీ ఎందుకు మనకి రావాల్సి వచ్చింది అని చెప్పేసి మార్కిస్ట్ కానీ లెనినిస్ట్ కానీ మావోయిజం కానీ అన్ని దాంట్లో చెప్తారన్నట్టు. బేసిక్ ట్రైనింగ్ స్కూల్లో చెప్తారన్నట్టు. అదొక ట్రైనింగ్ అయిపోయినాక 1 year దాకా ఆ ట్రైనింగ్ ఉంటుంది అన్నట్టు. అంటే స్కూల్ మంచిగా నేర్పిస్తారన్నట్టు. అది అయిపోయిన తర్వాత ఏం చేశారంటే 2011 అనుకుంటా, 2011కి నేను మళ్ళీ పార్టీ ఆలోచించి లేదు రంజిత్ ఇక్కడ ఉంటే ఏం చేస్తాడు చిన్నోడే కదా వాడు బయట చదివిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మా నాన్న అడిగితే బాగోదు, ఎందుకంటే వాళ్ళ కొడుకుని చదివిపిస్తూ ఇట్లా ఆలోచిస్తారని చెప్పేసి మా నాన్న ఏ రోజు కూడా నన్ను బయట చదివిపిస్తా అని చెప్పేసి నాకు ఏ రోజు కూడా నాకు ఏం చెప్పలేదు నాకు. తర్వాత మళ్ళీ చనిపోయిన అమరుడైన కమ్రేడు ఏమంటాం దూలదాదా ఆనంద్ దాదా అంటాడు ఆయన, ఆనంద్ దాదా అని చెప్పేసి ఆయన చేసిన లేదు రంజిత్కి బయట పంపిద్దాం అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే మళ్ళీ ఇంకొక మన ఆల్రెడీ రీసెంట్లీ బయటకు వచ్చిన ఒక మన చంద్రన్న అని చెప్పేసి చంద్రన్న దూలదా వీళ్ళు ఏం చేశారు లేదు బయట పంపిద్దాం అని చెప్పేసి తెలంగాణ పంపించడం జరిగింది. తెలంగాణ నిజామాబాద్లో చదువుకున్నాను నేను. నిజామాబాద్లో నా స్టడీ 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంటర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ లోపల పోయినా నేను ఇంటర్ తర్వాత. ఓకే.